హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వాట్సాప్లో ఇటీవలే మనకి కొత్తగా యాడ్ అయినటువంటి మీటా ఏఐ ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటి ఒక ఫ్యూచర్ ప్రస్తుతం మనకి వాట్సాప్లో యాడ్ అయింది. వాట్సాప్లో యాడ్ అయిన ఈ కొత్త ఫీచర్స్తో మనం వాట్సాప్ చాటింగ్లోనే కాకుండా వాట్సాప్ని ఉపయోగించుకుని అనేక సమస్యల్ని మనం అనేక సొల్యూషన్స్ తెలుసుకుంటూ, అనేక కమాండ్లు ఇచ్చి వాటికి సంబంధించిన ఆన్సర్స్ తెలుసుకుంటూ అనేక అద్భుతాలు కూడా చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటిది మనకి నిత్య జీవితంలో చాలా ఉపయోగపడేటువంటి ఫీచర్ కింద మారిపోయింది. దీనికి మన ఇంటెలెక్చువాలిటీని కూడా జోడించుకుంటూ పోతే ఏఐ తోటి మనం ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అనే విషయం మనందరికీ తెలుసున్న విషయమే. అందులో భాగంగానే ఈరోజు ఇటీవలే మనకి యాడ్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ బటన్, మీటా ఏఐ బటన్ అనేది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఫోన్లో వాట్సాప్లో ఇప్పటికే చాలామందికి ఈ ఏఐ ఫీచర్ యాడ్ అయింది. చాలామందికి ఇంకా యాడ్ అవ్వాల్సి ఉంది. కొంతమంది మీ ఫోన్లను మీరు అప్డేట్ చేసుకుంటే మీకు ఆ వాట్సాప్ యాప్ అప్డేట్ అయ్యి మీకు ఏఐ ఫీచర్ కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి కొత్త చాట్ని ఓపెన్ చేయడానికి పైన ప్లస్ బటన్ ఉంది కదా, దాని పక్కన ఈ రెయిన్బో కలర్స్ తోటి ఒక సర్కిల్ వచ్చింది. ఐఫోన్లో ఇది మనకి మీటా ఏఐ అనేటువంటి ఒక విండోని ఓపెన్ చేస్తుంది. ఏఐ అంటే చాలామందికి తెలుసు, బేసిక్గా మీరు ట్రై చేసే ఉంటారు. ఈ వాట్సాప్ ఏఐని కూడా మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనే విషయం మీద కొన్ని బేసిక్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నేను ఈ మీటా ఏఐని ఓపెన్ చేసి నేను మీకు డిఫాల్ట్గా కొన్ని మీటా ఏఐలో వచ్చేటువంటి అవుట్పుట్స్ గురించి మనం తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ నేను తెలుగులో టైప్ చేసినప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షల గ్రీటింగ్లు పింక్ కలర్ పువ్వులతో తయారు చెయ్యి అన్నప్పుడు ఐ డోంట్ అండర్స్టాండ్ తెలుగు ఎట్ బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ విల్ సెండ్ యూ ఏ మెసేజ్ వెన్ యూ కెన్ టాక్ ఇన్ తెలుగు. అంటే రీజనల్ లాంగ్వేజెస్లో కాకుండా కేవలం ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, అంటే ఇండియన్ స్టాండర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రస్తుతానికి మన దేశంలో ఈ ఏఐ ఫీచర్ మనకు అందుబాటులో ఉంది. దీంట్లో నేను ఇక్కడ క్రియేట్ బర్త్డే గ్రీటింగ్ అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ టైప్ చేసినప్పుడు హియర్ ఈజ్ ఏ బర్త్డే గ్రీటింగ్ అని చెప్పేసి హ్యాపీ బర్త్డే టు అన్ అమేజింగ్ పర్సన్ అనుకుంటూ ఒక బర్త్డే గ్రీటింగ్ని మనకు అందించడం కాకుండా ఫీల్ ఫ్రీ టు కస్టమైజ్ ఇట్ యాజ్ యూ నీడెడ్, మనకు కావాల్సిన విధంగా దీన్ని మనం కస్టమైజ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ నేను ఒక కమాండ్ ఇచ్చాను, క్రియేట్ గ్రీటింగ్ కార్డ్ ఫిల్డ్ విత్ రెడ్ ఫ్లవర్స్తో కూడినటువంటి ఒక గ్రీటింగ్ కార్డ్ నేను క్రియేట్ చేయమన్నప్పుడు అది ఒక పిక్చర్ని నాకు అందించడం జరిగింది. అంతటితో నేను సాటిస్ఫై అవ్వకుండా ఫిల్డ్ విత్ బ్లూ ఫ్లవర్స్ అండ్ ప్రింట్ గ్రీటింగ్ మెసేజ్ ఆన్ ద కార్డ్ అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఇచ్చానో అక్కడ గ్రీటింగ్ లెఫ్ట్ సైడ్లో గ్రీటింగ్ మెసేజ్ని కూడా అది అక్కడ ప్రింట్ చేసి మనకు గ్రీటింగ్ కార్డ్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా క్రియేట్ ఏ గ్రీటింగ్ కార్డ్ విత్ లార్డ్ వెంకటేశ్వర ఫోటో అండ్ ప్రింట్ ద మెసేజ్ హ్యాపీ బర్త్డే టు యూ సురేష్ అనే పేరుని నేను కమాండ్ రూపంలో ఇస్తే, అయితే ఇక్కడ ఏంటంటే లార్డ్ వెంకటేశ్వర ఫోటో బదులు ఇంకో ఫోటోను మనకి ఇచ్చింది, కానీ కింద మాత్రం హ్యాపీ బర్త్డే టు యూ సురేష్ అని చెప్పేసి గ్రీటింగ్ మెసేజ్ని అయితే టైప్ చేయడం జరిగింది. అంటే ఇంకా ఇది డెవలప్మెంట్ ఫ్యూచర్లో ఉంది. మన రీజనల్ సంబంధించినటువంటి, అంటే రీజనల్గా లార్డ్ వెంకటేశ్వర అంటే ఎవరు, లార్డ్ కృష్ణ అంటే ఎవరు, లార్డ్ రామ అంటే ఎవరు, ఈ విధంగా రీజనల్గా మనకి దాన్ని ఇంకా ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఏఐని ఆ ఏఐలో ఇంకా రకరకాల ఫీచర్స్ జోడించాల్సి ఉంటుందేమో. అందుకని మనకి రీజనల్ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి కొంత లోటుపాట్లు ఈ ఏఐలో మనకు కనిపిస్తున్నాయి, కానీ మ్యాక్సిమం ఒక 80 to 85% దీనిలో యాక్యురసీని మనం గమనించవచ్చు. ఇక్కడ నేను లైన్ స్టిక్కర్ అని చెప్పేసి నేను కమాండ్ ఇచ్చినప్పుడు ఇది ఒక లైన్ స్టిక్కర్ని కూడా నాకు ఇచ్చింది. అదేవిధంగా మనం రకరకాల కమాండ్స్ని కొట్టుకుని దాని యొక్క ఏఐలో మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ని తెచ్చుకోవచ్చు. ఇది నేను ఏఐకి ఒక కమాండ్ ఇస్తున్నాను, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఒక సొల్యూషన్ అడుగుతున్నాను నేను ఏఐని ఒక ప్రేజ్ రూపంలో. ఆ ఏఐ ఇందులో ఏంటంటే ఇక్కడ దాన్ని ప్రాసెస్ చేసి ఇఫ్ యువర్ మొబైల్ హ్యాంగ్స్ ఫ్రీక్వెంట్లీ దెర్ ఆర్ సెవరల్ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ యూ కెన్ ట్రై, రీస్టార్ట్ యువర్ ఫోనా, క్లోజ్ అన్నెసెసరీ యాప్సా, క్లియర్ క్యాచ్ అండ్ డేటా, అప్డేట్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ రకంగా ఏఐ మనకు కొన్ని సలహాలను ఇవ్వడం, వాటిని ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది. అంటే మనం ఎక్కడైనా సరే ఏదైనా ప్రాబ్లంలు ఉన్నప్పుడు, ఒకవేళ మన వెహికల్ ఏమైనా హ్యాంగప్ అయిపోయింది, వెహికల్ నాట్ స్టార్టింగ్ ఆన్ ది మిడిల్ ఆఫ్ రోడ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి,
దాంతోపాటు మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, అది ఏఐ క్రియేటెడ్ మెసేజెస్ని, ఏఐ క్రియేటెడ్ అంటే ఏఐ తన ఇంటెలెక్చువాలిటీ తోటి, ఆర్టిఫిషియల్ ఇంటెలెక్చువాలిటీ తోటి మనకు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సజెషన్స్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసుకోవచ్చు, లేదా మీకు ఇన్ఫర్మేషన్ పర్పస్లో కూడా ఈ సజెషన్స్ ఉపయోగపడతాయి. అంటే కేవలం వాట్సాప్లో ఈ మెటా ఏఐ అనేటువంటిది కేవలం మనం చాట్స్కి సంబంధించే కాకుండా మనకి కావాల్సినటువంటి సహాయాన్ని, మనకు కావాల్సినటువంటి హెల్ప్ని పొందడంగా కోసం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ బ్రౌజ్ చేసుకోవడం కూడా మనకి ఉంటుంది. అలాగే మనకి గ్రాఫిక్ ఇంటర్ఫేసెస్ కూడా, మనం ఏదైనా సరే ఒక గ్రాఫిక్ డిజైన్ని కావాలి అనుకుంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి టైప్ చేద్దాము, నేషనల్ యానిమల్ అని నేను టైప్ చేశాను. అది ద నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా ఈజ్ ద బెంగాల్ టైగర్. ఫోటో ఆఫ్ నేషనల్ యానిమల్. ఇక్కడ నేను నేషనల్ యానిమల్ ఫోటో కావాలన్నప్పుడు ఏఐ తీసుకుని ఆ నేషనల్ యానిమల్ యొక్క, అంటే మనం ఇక్కడ ప్రేజ్ కూడా తప్పు చేసాను చూడండి, అయినా సరే అది అర్థం చేసుకుంది. ఆ నేషనల్ యానిమల్ ఫోటోగ్రాఫ్ బెంగాల్ టైగర్ ఫోటోని మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఏ రకంగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి మనం అద్భుతాలు సృష్టించుకోవచ్చో, అదేవిధంగా ఈ మెటా ఏఐలో కూడా వాట్సాప్లో మనం ఒక ఏఐకి మనం మెసేజెస్ ఇవ్వడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు. అయితే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటిది ఏంటంటే మన ఇంటెలెక్చువాలిటీలో కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు బేసిక్గా అది చేసేటువంటి పనులను నేను బేసిక్గా మీకు చూపిస్తున్నాను. అలాగే మనకున్నటువంటి సబ్జెక్ట్స్, మనకున్నటువంటి నాలెడ్జి, మనకున్నటువంటి అవసరాలు తగ్గట్టుగా దానికి మనం కమాండ్స్ ఇస్తూ పోతూ ఉంటే అది మనకు కావాల్సినటువంటి గ్రాఫిక్ డిజైన్స్ని కానీ, లేదంటే సాల్వేషన్స్ కానీ, ప్రాబ్లమ్ సాల్వేషన్స్ని కానీ అది తను ఏ పరిధిలో ఏముంటే మనకి సాల్వ్ చేసి పెట్టడం, మనకు అందించడం జరుగుతుంది. నేను ఒక ఫోటో రెడ్ ఫ్లవర్స్తో నిండి ఉన్న ఒక ఫోటోగ్రాఫ్ కావాలన్నాను. నేను ప్రాసెస్ చేస్తుంది, ఆ రెడ్ కలర్స్తో కూడినటువంటి మనకి ఫోటో వచ్చింది. తర్వాత అలా కాకుండా ఏ రెడ్ ఫ్లవర్ గార్డెన్, అది ఒక గార్డెన్లో ఉన్నటువంటి రెడ్ ఫ్లవర్స్ అన్నిటినీ చూపించింది. ఈ రకంగా కూడా మీకు కావాల్సినటువంటి గ్రాఫిక్స్ని, కావాల్సినటువంటి ఫోటోగ్రాఫ్స్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి, దాని నుంచి మనం తెచ్చుకుని మనకు కావాల్సిన అవసరాలకు ఉపయోగించుకోవడానికి కూడా ఈ మెటా ఏఐ ఫీచర్ మనకు ఉపయోగపడుతుంది. వాట్సాప్ వెబ్లో కూడా ఈ విధమైన ఏఐ కమాండ్స్ ఇచ్చి మనం రకరకాల సమాచారాన్ని మనం ఈ మెటా ఏఐ ద్వారా పొందొచ్చు. అలాగే మనం గ్రూపుల్లో కానీ, కాంటాక్ట్స్లో కానీ మనం ఈ ఏఐతో వర్క్ చేసేటప్పుడు ఇక్కడ మనం @of అని టైప్ చేసేటప్పుడు మనకి మెటా ఏఐ అని చెప్పేసి వస్తుంది. ఆ మెటా ఏఐ దగ్గర / ఇచ్చి మనం ఏదైనా కమాండ్ని అక్కడ ఇచ్చి ఇన్ఫర్మేషను చేసుకోవచ్చు. మనం ఏంటంటే గివ్ ఏ రెసిపీ ఆఫ్ పొటాటో, ఇదివరకు అట్లాగే ఇలాంటిదే మనం ఒక కమాండ్ ఇస్తే అక్కడ ఈ పొటాటో రెసిపీ మనకు వస్తుంది. అలాగే మళ్ళీ మనం అంటే మెటా ఏఐ అని ఉంటే మెటా ఏఐ వస్తుంది. మెటా ఏఐ మీద క్లిక్ చేసి / చేసుకుని ఇక్కడ ఇమాజిన్ బీచ్ విత్ ఫుల్ క్రౌడ్ కమాండ్ ఇస్తే ఒక బీచ్ని, మనం ఒక క్రౌడ్తో ఉన్నటువంటి బీచ్ని అది మనకి ఈ విధంగా చూపిస్తుంది. మనం ఇమాజిన్ ఏ బ్లూ ఫ్లవర్డ్ గార్డెన్, ఒక బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉన్నటువంటి గార్డెన్ ఇమాజిన్ చేయమంటే ఆ ఇమాజినేషన్ అది అర్థం చేసుకుని దానికి తగ్గ అవుట్పుట్ని ఇలాగ ఒక బ్లూ ఫ్లవర్స్తో నిండినటువంటి ఒక గార్డెన్ యొక్క పిక్చర్ని మనకి అది మన డేటాబేస్ నుంచి తీసుకొచ్చి ఇస్తుంది. అలాగే దాన్ని ఏఐ ద్వారా కూడా మనం రకరకాలైనటువంటి గ్రాఫ్ని జనరేట్ చేసుకోవచ్చు. ఆ జనరేట్కి సంబంధించినటువంటి కమాండ్ స్కిల్స్ని మనం అలవాటు చేసుకుని నేర్చుకుని తద్వారా ఏఐ నుంచి మనం కావాల్సిన అవుట్పుట్ని, అవసరమైన అవుట్పుట్ని, ఉపయోగపడేటువంటి అవుట్పుట్ని కూడా మనం పొందొచ్చు. ఈ విధంగా మనం వాట్సాప్లో ఈ మెటా ఏఐ ఫీచర్ని మనం ఉపయోగించుకోవడానికి వీలు కుదురుతుంది. భవిష్యత్తులో దీంట్లో రకరకాల మార్పులు, యాడ్-ఆన్స్ వస్తాయి. దాని ద్వారా కూడా మనకు మరింత సమాచారం మనకు వస్తుంది. అదేవిధంగా ఇండియాలో కూడా నేటివ్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కూడా ఏఐని డెవలప్ చేస్తున్నారు. అది కూడా అద్భుతాలు సృష్టిస్తుంది. మన రీజనల్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ అయ్యేలాగా, రీజనల్ అట్మాస్ఫియర్స్కి సపోర్ట్ అయ్యేలాగా,
రీజనల్గా రిలీజియస్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని స్కిప్ చేస్తుంది, నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియదు అని అంటుంది. అవి కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. భవిష్యత్తులో మరిన్ని ఫీచర్స్తో ఈ మీటా ఏఐ వాట్సాప్లో మన ముందుకు రాబోతుంది. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మీరు మీ వాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.